బాడీ ఎవరితో తెలియట్లేదు సార్, కుళ్ళిపోయింది, అనాథ శవంలా ఉంది. అవును, వీళ్ళందరూ ఎగ్జిబిషన్ చూసినట్టు చూస్తూ డిస్టర్బ్ చేస్తున్నారా? వీళ్ళని కంట్రోల్ చేయలేరా? ఆంధ్రాలో ఎవరు ఎవరిని కంట్రోల్ చేయలేరు సార్. అలాగా? హాయ్. ఓయ్ కానిస్టేబుల్స్, వీడిని చంపినవాడు వీళ్ళల్లో ఉన్నట్టున్నాడు. అందరిని జీపెక్కించండి చూద్దాం. తెలియాలి. చా శవాల కోసం రాబందులు వచ్చినట్టు హెడ్లైన్స్ కోసం వచ్చారు. ఇప్పుడు చూపించే ఈ ఇంట్రెస్ట్ వాడు బ్రతికినప్పుడు చూపిస్తే ఇలాంటి అనాథ శవులు ఈ దేశంలో దొరకు. వెళ్ళండి, చూశారుగా, రాసుకోండి హెడ్లైన్స్. బట్ వన్ రిక్వెస్ట్, రాసేటప్పుడు దీంతో కాదు, దీంతో రాయండి. అనాథ శవం, అనాథ శవం. ఎలా ఉంది డాక్టర్? హీఈస్ ఓకే, కానీ ఇంకా మెంటల్ షాక్ లో ఉన్నారంతే. ఆయన కోలుకుంటారన్న నమ్మకం నాకుంది. ఓకే, వస్తాను. భోంచేసి వెళ్ళండి డాక్టర్. టైం అయిందమ్మా, త్వరగా వెళ్ళాలి. మా ఏరియాలో మానభంగాలు ఎక్కువైపోయాయి. వారం రోజుల్లో నడి రోడ్లో ఇద్దరిని రేప్ చేసి చంపేశారు. ఈడొచ్చిన పిల్ల ఒంటరిగా ఇంట్లో ఉంది. నేను వెళ్ళాలి. మీరు ఏ ఏరియాలో ఉంటారు? శంషాబాద్. శంషాబాద్ లో మానభంగాలు చేస్తున్న రౌడీ వెధవల్లారా, మీలో ఒకడు ఈ రోజు హుస్సేన్ సాగర్ లో కొట్టుకొచ్చాడు. ఈ క్షణం నుంచి ఈ స్టేట్ లో ఆడవాళ్లపై రేప్లని, ఈటీజింగ్లని ఎవరైనా మొదలెట్టారో తర్వాత మీకు మగతనం లేకుండా చేస్తాను. హెచ్చరికతో, ఆజాద్. సిటీలో అలజడి చేస్తున్న సంఘ విద్రోహ శక్తులకి ఆజాద్ మరో హెచ్చరిక చేశాడు. మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది, కానీ పెళ్ళన్నాక పిల్లల భవిష్యత్తు ఆలోచించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మీకు 10 ఎకరాల మాగాణి ఉందని తెలిసింది. అందులో ఓ 5 ఎకరాలు మీ అమ్మాయి పేరున రాస్తే వీల్లేదండి. 10 ఎకరాలు తీసుకోండి. సంతోషం. బంగారం ఓ 20 సవర్లైనా పెడతారా బాబు? 20 కాదండి, ఓ 50 సవర్లు తీసుకోండి. రాజమండ్రి మెయిన్ టౌన్ లో పెళ్లి. మీ ఊరు నుంచి 1000 మంది, మా ఊరు నుంచి 1000 మంది రావాలి. ఈ పెళ్లి ఎవరు జరపనంత గొప్పగా జరిపిస్తాను. కానీ ఒకటే కండిషన్, పెళ్లి ఖర్చంతా మాదే. బాబు ఇలారా. ఏంటమ్మా ఇలా బయటికి తీసుకొచ్చి మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు? ఇది పెళ్లిరా, మాట మీద మాటిస్తున్నావు. అంత డబ్బు నువ్వెక్కడి నుంచి తెస్తావురా? అమ్మా, ఇంతకాలం పని పాట లేకుండా తిరుగుతున్నాను అనుకున్నావా? చెల్లి కోసం 5 లక్షలు చీటీ కట్టాను. అంత డబ్బు ఎక్కడిదిరా? అల్లుడు రోజు మండపంలో స్నేహితులతో పడుకుంటున్నాడు అనుకుంటున్నావు కదూ? లేదమ్మా, రాత్రిళ్ళు గవర్నమెంట్ గ్యారేజీలో నైట్ డ్యూటీ చేస్తున్నాడు. వ్యవసాయం నుండి వ్యాపారం వరకు వాడు చెయ్యని పనంటూ లేదమ్మా. సర్లే ఆపండి. దేశం కోసం ఏదో కష్టపడినట్టు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పదమ్మా. బాబు ఏంటయ్య, ఇంకో జన్మంటూ ఉంటే బావకి మళ్ళీ తల్లిగా పుట్టాలనుకుంటున్నావా? లేదమ్మా, వాడికి చెల్లిగా పుట్టాలనుకుంటున్నాను. అన్నయ్య, 5 లక్షల పేమెంట్ అంటే హెడ్ ఆఫీసే చేయాలి. ఈ పేపర్స్ రెడీ చేసి పంపిస్తే రావడానికి 15 రోజులు పడుతుంది. మీకు అర్జెంటుగా కావాలనుకుంటే ఈ పేపర్స్ తీసుకుని హెడ్ ఆఫీస్కి వెళ్ళండి. సరేనండి, నేను వెళ్ళి హైదరాబాద్లోనే తీసుకుంటాను. ఓకే బాబు, నేను ఫోన్ చేసి చెప్తాను. మీ పేరేంటి? ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్. ఉంటానండి. ఏంటమ్మా ఇది? నీ చెల్లెలు రాసిచ్చిన కోరికల లిస్టురా. అదే వచ్చుగా. అవును, కావేరి ఎక్కడ? కావేరి, నేను లేను. ఏంటిది చిన్నపిల్లలాగా? ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా? రా. నేను రానన్నయ్య, ఎక్కడున్నానో కనుక్కో. రైలు వచ్చేస్తుంది, రామా. నేను రానమ్మా. అయ్యో అమ్మా, ఏమైంది నీకు? అమ్మా, అమ్మా, ఏం జరిగిందమ్మా?
ఏం లేదమ్మా, ఏం కాలేదు. ఏయ్, ఈసారి కూడా నువ్వే ఓడిపోయావు. ఏ నా బంగారు ఏడవకో, ఇదిగో లిస్ట్ లో ఉన్నాయి, నేను తీసుకొస్తాగా. బాబా నీ చెల్లెలా అంత పెద్ద లిస్ట్ ఇవ్వను గానీ నువ్వు వెళ్ళగానే కొండవీటి దొంగ గెటప్ లో ఫోటో దిగి పంపుతావా? అలాగే. అయ్యో ఏం జరిగిందమ్మా? ట్రైన్ వస్తుంది. మర్చిపోకు, కొండవీటి దొంగ ఓకేనా? ఆజాద్ ఎవరో ఎలా ఉంటాడో తెలియని ప్రజలు అతనెవరో తెలుసుకోవడానికి ఉత్సాహపడుతున్నారు. ఇంతవరకు ఆంధ్ర తెలంగాణలకే పరిమితమైన ఈ ఆజాద్ రాయలసీమ ఫ్యాక్షనిస్టులకు కూడా హెచ్చరిక చేశాడు. దీని మీద రాష్ట్రమంతటా చర్చలు జరుగుతున్నాయి. అనుమానాస్పదమైన వ్యక్తులెవరైనా మీ కంట పడితే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కి తెలియజేయవలసిందిగా నగర పోలీస్ కమిషనర్ నరసింహనాయుడు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు జాగ్రత్త మేడం, దొంగలు ఉంటారు. ఇందులో లేవుగా, ఇది వేస్ట్. అవుట్, ఈడైపోయాడు. సూపర్. హలో, నా షేర్ ఏదమ్మా? నా దగ్గర ఏముంది సార్ షేర్ ఇవ్వడానికి? రాయలసీమ ఎక్స్ప్రెస్ లో దిగినోడి దగ్గర సూట్ కేసు కొట్టేసి నాకు మొండి చేసి చూపెడదాం అనుకుంటున్నా. వాళ్ళేవాళ్ళు సార్, మీకు నేను మొండి చేయండి చూపిస్తాను సార్. తీసుకోండి సార్, తీసుకోండి సార్, తీసుకోండి సార్. సార్ మొత్తం మీరే తీసుకోండి సార్. తీసుకోండి సార్. పేపర్ ఫ్రెష్ గా ఉందిరా రే పొట్టాడు. రే బుడ్డమలా బాగున్నావురా రే? ఏంద్రా ఇది? ఉడుకుని లేపుతున్నావు. నువ్వేంద్రా? ఏమే పూలన్నీ అట్లాగే ఉన్నాయి, ఇంకా బోని కాల. బోని కాలేదా? నేను బోని చేస్తా. పట్టుకోలేదని ఏందే నగరాలు చేస్తున్నావు? ఎందుకు బాబాయ్ ఆడపిల్లని గొడవ చేస్తున్నావు? రేయ్ నీకెందుకురా? మాట్లాడుతుంటే చేయేస్తావేంటి బాబాయ్? చేయేస్తే ఏం చేస్తావురా? కొడతావా? పెద్ద అమితాబ్ బచ్చన్ అను. అమితాబ్ బచ్చన్ కాదు బాబాయ్, ఆజాద్. కంగారు పడకమా, నేను ఉన్నాగా. రాము, వీళ్ళకి చెప్తే అర్థం చేసుకోరేంటమ్మా? చూడండి సార్, అమ్మాయిని అలర్ పెడుతున్నారు. స్టేషన్ తీసుకెళ్ళండి. స్టేషన్ తీసుకెళ్తాను, కానీ వాళ్ళ కాదు, నేను తీసుకెళ్తా. అరే నన్ను పట్టుకుంటారండి సార్? అరే నేనేం చేశాను? నన్ను పట్టుకుంటారు? నేను పట్టుకుంటే మెళ్ళ వస్తాయి. వాళ్ళని పట్టుకోండి సార్, నన్ను పట్టుకో. వాళ్ళని పట్టుకోండి సార్, నన్ను పట్టుకుంటారండి సార్? నన్ను వదిలేయండి. వస్తామండి ఏంటి నేను ఎత్తుకొస్తున్నానా? అర్థం లేకుండా మాట్లాడకండి. మిమ్మల్ని కాపాడదాం నేను వస్తుంటే అపార్థం చేసుకుంటారంటే కావాలంటే అటు చూడండి. ఇక్కడ పోలీసులకి రౌడీలకి మంచి లింక్స్ ఉన్నాయి. దొరికిన సొమ్ము వాళ్ళు పంచుకుని మనల్ని ఇరికిస్తారు. పదా కారెక్కు. కార్లో? అవును ఈ కారే. ఆగో, రే, ఆటో, స్టాప్.
థ్యాంక్స్ అండి, నేను ఎవరో తెలియకుండా నాకు హెల్ప్ చేశారు. నువ్వెవడో తెలియకుండా నీకెలా హెల్ప్ చేస్తానయ్యా? నువ్వు దిగింది ఏ రైలు? గోదావరి అంటే తూగోజీ వాడు అనమాట. అంటే మీరు కూడా తూగోజీయేనా? లేదు, పాగోజీ. వచ్చి 6 ఏళ్ళైంది. అవును, నువ్వే పని మీద వచ్చావు? ఇక్కడ చెల్లి పేరు మీద చిట్టి కట్టానండి, ఆ 5 లక్షలు తీసుకుందామని వచ్చాను. 5 లక్షలు? ఇవాళే చిట్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళాలి. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మన తూగోజీ నుంచి వచ్చి కారు కొన్నారా? కొంటవా? మనకంత సీన్ లేదమ్మా. ఎవడో స్టేషన్ ముందు పెట్టుకుంటే ఎత్తుకొచ్చేసా. ఏంటి దొంగతనంగా తీసుకొచ్చావా? కారు ఆపు. అంటే దొంగతనం కాదులేవా? అరే ఆపమనా? అరే ఉండవే, నా మాటను. ఇదిగో ఆపకపోతే నేను దూకేస్తాను. కాదు, ఆపు. ఆ రౌడీలు పోలీసులు నేను ఏదైనా చేస్తారని భయంతో తీసుకొచ్చారా బాబు? ఛీ, 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 ఛీ. తిరుగుతావేంటయ్యా ఏ బాబు? ముహూర్తాన్ని ఊళ్ళో అడుగు పెట్టానో ఏంటో. అయ్యయ్యయ్యయ్యో, నా మాట వినవయ్యా అనవసరంగా నువ్వు. నీ కారు ఎక్కడికి ఎక్కా. వెళ్ళిపోతావు? బాబు, ఏ, నోర్మై. మాట విను. ఉండు. ఏ? అరే వినవయ్యా బాబు. ఇదే కారు. నా కళ్ళు నన్ను మోసం చెయ్యు. ఎక్కడికి పోయారా ఇళ్ళు? రాయలాగా అయ్యా ఆ ఆగున్న కారులో వాళ్ళని చూసావా? ఇప్పుడే వెళ్ళారండి అయ్యా. ఎటెళ్ళారు? ఇటెళ్ళారా? ఇటెళ్ళారా? అన్ని వేల మంది ప్రజలు, 2 సెంట్రల్ మినిస్టర్లు అంత పెద్ద రైల్వే స్టేషన్ లో ఉండగా ఎవడో తీవ్రవాది బాంబు పెడితే సిబిఐ తెలుసుకోలేకపోయింది. సిబిఐ, సిబిసిఐడి, సిఐడి, పోలీసులు, రైల్వే పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, చివరికి హోం గార్డులతో సహా మనం ఇచ్చిన డబ్బులతో జీతాలు మెక్కుతూ నిద్రపోతుంటే ఎక్కడి నుంచో వచ్చాడండి మన ఆజాద్. వచ్చి నిర్మానుషమైన ప్రదేశంలో ఆ బాంబుని పేల్చి ఇన్ని వేల మందిని రక్షించాడంటే వాడండి అసలైన మగాడు. అందుకే చెప్పండి సార్, జై బోలో ఆజాద్ కి, ఆజాద్ కి. హ్యాండ్స్ కింద హ్యాండ్ కప్స్ కనకుండా పోయాడండి. వాడికి వేసేసుకుంటే ఈ పాటికి మనకు అవార్డు వస్తుంది. వింటున్నావా? గట్టిగా మాట్లాడితే అవార్డు కాదు, హాస్పిటల్ వార్డు కూడా దొరకదు. మరి ఇప్పుడు మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అదే ఆలోచిస్తున్నాను రా. ఇప్పుడు రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టిన వాళ్ళని పట్టుకోవాలా, లేదా పబ్లిక్ ని సేవ్ చేయాలని ఇక్కడ తీసుకొచ్చి పేల్చిన ఆజాద్ ని పట్టుకోవాలా? న్యాయంగా బాంబు పెట్టినోనే పట్టుకోవాలి. బాంబు పెట్టిన వాడిని పట్టుకోవడానికి ఆజాద్ ఉన్నాడు కదరా. ఆజాద్ని పట్టుకోండి. ఆజాద్ ని పట్టుకుంటే తీవ్రవాదుల్ని ఎవరు పట్టుకుంటారు? అయ్యా, ఏం చేద్దామో మీరే చెప్పండి. టీ తాగదాం. 2 టీ చెప్పు. 2 టీ. ఏయ్ శృతి, ఇలారా. ఏం జరిగింది? ఆజాద్ తెలుసా? ఆజాద్ అతను లైవ్ లోకి వచ్చాడంట. ఆజాద్? ఆజాద్ ఇంగ్లీష్ పిక్చర్ లో 6 నాళ్ళ ఉన్నాడంట. అందరూ అతని గురించే మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు 2 సెంట్రల్ మినిస్టర్స్ ని, రైల్వే స్టేషన్ ని కాపాడాడంట. అతను మామూలు వాడు కాదే. ఏంటి సెన్సేషనల్ న్యూస్ చెప్తుంటే కరెంటు పోయిన టీవీలో ఉన్నావు? వెళ్ళి రాయి. ఆల్రెడీ రాశాను, ఇక మీదట ఏం రాయాలో అర్థం కావట్లేదు. ఆజాద్ మీద మీ అభిప్రాయం? నడిచి వచ్చిన మెరుపు, టెర్రరిస్టులకి ఆర్డీఎక్స్, అప్పీలే లేని హైకోర్టు ఆజాద్ ఇప్పుడు ఈ సిటీలో ఉన్న జన సమూహంలో మనలో ఒకడుగా తిరుగుతున్నాడు. ఈ శుభ సందర్భంగా జెమిని వారు మీకు అందిస్తున్న మెగా కాంటెస్ట్ ఆజాద్ మీద మీ అభిప్రాయం. ఆజాద్ మీద మీ అభిప్రాయం. మనం కారులో బాంబు పెట్టిన సంగతి ఆజాద్ తెలుసుకున్నాడు. కానీ వాడు కారు ఎత్తుకుపోయిన సంగతి మాత్రం మనం తెలుసుకోలేకపోయాం. దీని మీద మీ అభిప్రాయం? ఇది గన్ అనుకోకరా, మైకి అనుకో. స్టేజ్ ఫియరా? చెప్పు. తెలీదు. అక్కడ ఎలా పేలిందో నాకు తెలియదన్నా. తెలీదా? ఇలాగే పేలింది. పోయాడు పాపం. మరి మీ అభిప్రాయం? నాకు అసలు ఏ అభిప్రాయం లేదు. రాజమండ్రి నుంచి వచ్చానండి, ఎండి గారిని కలవాలి. పంపిస్తాను, కూర్చోండి సార్. సూపర్. ఎవరెవరు ఎప్పుడు దేని మీద కూర్చుంటారో ఎవరు చెప్పగలరమ్మా? కూర్చోండి.
ఎవరెవరు ఎప్పుడు దేని మీద కూర్చుంటారో ఎవరికి తెలియదు. అవునా? ఎంత చక్కటి ఫిలాసఫీ. ఎక్స్క్యూజ్ మీ, ఈ బ్యాగ్ నాది. బ్యాగ్ మీద కదా, ఇది కూడా పోయింది. అమ్మో, అయ్యో, ఎండి గారితో చెప్పాను, ఏ విషయం కనుక్కోమన్నారండి. వారం రోజుల్లో నా చెల్లి పెళ్ళండి. నా డబ్బు తీసుకెళ్తాకొచ్చాను. ఉండండి, పిలుస్తాను. అలాగే. చెల్లెలి పెళ్లి కోసం కూడబెట్టావా? శభాషయ్యా. కడుపును పుట్టిన వాళ్లే పట్టించుకోని రోజులు ఇవి. చెల్లెలి పెళ్లి కోసం ఇంత చేసావంటే యు ఆర్ గ్రేట్. నేను వేసాను 2.5 లక్షలు. మీ అమ్మాయి పెళ్లి కోసం అండి? వేసింది పెళ్లి కోసమే, కానీ తీసేది మాత్రం చావు నుంచి తప్పించడం కోసం. ప్రాణం మీదకి వచ్చింది, రేపో మాపో ఆపరేషన్ అంటున్నారు. అయ్యో, ఐఎమ్ సారీ. సారీ ఎందుకు బాబు? నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు కనుక దేవుడు నాకు న్యాయమే చెయ్యాలి. 10 ఏళ్లుగా పైసా కూడబెడితే ఈవేళ పిడత నిండి ఎంత అయింది. కాకపోతే ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి మరి. మీరేం కంగారు పడకండి, ఆపరేషన్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. చాలు బాబు, ఇది చాలు. సార్, ఎండి గారు పిలుస్తున్నారండి. మీకు చెక్ కావాలంటే ఇప్పుడే తీసుకెళ్ళండి, క్యాష్ కావాలంటే 2 రోజులు ఆగిరండి. నేను క్యాష్ గానే తీసుకుంటానండి. చెల్లెలి పెళ్లికి సామాను కొనాలి, 2 రోజుల తర్వాత వస్తాను. ఓకే. దేవుడా, నేను ఒక ఆజాద్ని సృష్టించాను. దీని ఎవరో తెలుసుకుని అదే పేరుతో జనాల్లో దిగాడు. అది ఎవరైనా నువ్వే నా కళ్ళ ముందుకు తీసుకురావాలి. భగవంతుడా, నా చెల్లెల్ని చల్లగా చూసుకో. అయ్యో, సారీ అండి. అడితొక్క మీద కాలేసి మీ మీద జారి పడ్డాను. పర్లేదులేండి. పర్లేదా? పడకూడని చోట చేయి పడింది పర్లేదంటారేంటండి? మరి ఏం చేయమంటారండి? ఏమిటి బాబు, ఏమైంది? పడకూడని చోట నా చేయి పడింది పర్లేదంటున్నారండి. 10 ఏళ్ల నుంచి గుడికి వస్తున్నా, నా చేతికి ఒక పండు కూడా దొరకలేదు. నీకు పండు లాంటి అమ్మాయి దొరికింది. నీకెక్కడో సుడుందయ్యా. అయ్యో లేదండి, అసలు ఏం జరిగిందంటే. సరే, పడ్డావు, అయిపోయింది. ఎందుకంత ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నావు? ఎందుకండి అంత కోపం? కాలు జారి మీద పడ్డాను, తప్పైంది. తప్పు జరిగిపోయిందా? అవునండి, పడకూడని చోట నా చేయి పడింది. చివరి గుళ్ళు కూడా మొదలెట్టేశారా? గోవిందా గోవిందా. అయ్యో, నా వల్ల మిమ్మల్ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు. సారీ అండి. ఏమండి? సారీ అండి, సారీ. ఏం చేస్తాను? కుంకుమ అంటుకుందండి. అంటుకుంటా ముట్టుకుంటావా? ముట్టుకున్నానా? అయ్యయ్యో, ముట్టుకోకూడని చోటు మళ్ళీ ముట్టుకున్నానే. అయ్యయ్యో, నువ్వు ఇలా కాదు, ఒక మైక్ పట్టుకుని అందరికి వినపడగా అరిచి చెప్పు. గాడ్. వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ నా పవిత్రమైన ఈ దేవుని సన్నిధిలో పొరపాటున జరగకూడని తప్పు ఒకటి జరిగింది. అందమైన అమ్మాయిని కేవలం అరగి ఏంటండి ఇది? మీరే కదా మైక్ పట్టుకుని అందరికి వినపడేలా అరిచి చెప్పమన్నారు. అయ్యో దేవుడా! దేవుడు, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మిమ్మల్ని కావాలని ముట్టుకోలేదండి. ఏంటండి అంత కోపం? అరే అరే, వెళ్ళిపోతారండి. ఎవరమ్మా అతను? లవరా? నా మొగుడు. ఏంటి బాబు, అమ్మాయి కోపంగా వెళ్తుంది? అదేనమ్మా, పడకూడని చోట చేయబడింది, ముట్టుకోకూడని చోట ముట్టుకున్నాను. మొగుడు ముట్టుకున్నందుకే అడిగిరి పడుతున్నావేంటమ్మా? ఏమండి, నేను మూడని చెప్పలేదండి, అబద్ధం చేసుకోండి. ఏమండి నేను కావాలని ఓం నమో నారాయణ. నాయనా వెన్నదొంగ, చిన్ని కృష్ణ, నీ ఎంత టాలెంటెడ్ కాకపోయినా నా రేంజ్కి ఏదో చిన్న బ్రీఫ్ కేస్ కొట్టేశాను. ఇందులో ఉండేదంతా నాకే దక్కేటట్టు చేయి స్వామి, ప్లీజ్ ప్లీజ్. అలాగే భక్త. నువ్వా? కాదు, నా డూప్ని.
జరుగు, నేను కూర్చుంటా. ఏరా గుళ్ళో ఇంత పెద్ద ప్లేస్ ఉండగా కూర్చోడానికి నీకు ప్లేసే దొరకలేదా? ఇక్కడే కూర్చోవాలా? గుళ్ళో ఇంత చోటున్నా ఆ భూదేవులు శ్రీదేవులు స్వామి గుండెల మీద ఎంత కూర్చున్నారు. అండర్స్టాండింగ్స్. మనము అంతే. నువ్వు దేని మీద కూర్చున్నావో నాకు ఒక్కసారి చూడాలనుంది. ఏంటే నేనేదో ఆర్డిఎక్స్ బాంబు మీద కూర్చొని మాట్లాడతానండి. ఏమో ఒక్కసారి చూడండి. ఇదిగా నేను ఇక్కడ ముక్కలు ముక్కలుగా పేలిపోయినా పేలిపోతానేమో గానీ ఇక్కడి నుంచి ఇంచైనా కదల్లో. నాకు ఇక్కడ సమ్మగా ఉంది. నువ్వు ఇలా లేగవలే, నేనే లేపుతాను. ఈ బాడీని ఇక్కడి నుంచి లేపడానికి నీ ఒక్కడి వల్ల కాదు బాబు, నలుగురు కావాలి. సార్ మీ సూట్కేస్ ఇక్కడే ఉంది, వచ్చి తీసుకెళ్ళండి. అరే అడుగుతారే. సార్ ఆగండి సార్. ఏమండి మీ సూట్ కేసు అండి. కార్ని ఫాలో.